హైదరాబాద్లోని చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5 అంతస్తుల ఫర్నిచర్ షాప్ అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ఫైర్ సిబ్బంది అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా లోపల నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. అగ్ని ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. అర్ధరాత్రి చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫర్నిచర్ షాప్లో 12:30-1 గంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చి వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే పూర్తిగా 5 అంతస్తుల ఫ్లోరు మొత్తం అన్నీ కూడా ఫర్నిచర్ సంబంధించి కూడా సామాగ్రి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో ఫర్నిచర్ ఉండడం కారణంగా భారీగా మంటలు వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళంతా కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 3 ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలు ఆర్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే 1 గంట ప్రాంతం నుంచి దాదాపు 6 గంటల వరకు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. 6 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మనకు కొద్దిమేర పొగ ఇంకా లోపలి నుంచి వస్తూనే ఉంది. అయితే లోపల చాలా వరకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం 5 ఫ్లోర్లు అంతా కూడా ఫర్నిచర్ లోపల ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఎవరూ లేరు. ఒక పని వేళల్లో జరిగింటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది అనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే రాత్రి వేళలో జరగడం కారణంగా లోపల ఎవరూ లేరు. అలాగే ఫర్నిచర్ మాత్రమే ఉండడంతో పూర్తిగా ఫర్నిచర్ అలాగే బిల్డింగ్ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్రంట్లో ఏదైతే గ్లాస్కి సంబంధించి ఉంటాయో ఆ గ్లాసెస్ కూడా అన్ని పగిలి కింద పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా 5 ఫ్లోర్లు కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెల్లార్ నుంచి మొత్తం 4 ఫ్లోర్లలో కూడా ఫర్నిచర్కి సంబంధించి చాలా వరకు సామాగ్రి ఉంచినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు సమాచారం ఇవ్వడంతో డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఇక్కడికి చేరుకోవడంతో దాదాపు 3-4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. అయితే పూర్తిగా కూడా ఈ మంటలు ఈ వేడి తగ్గేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా పొగ లోపటి నుంచి వస్తూనే ఉంది. అయితే దీన్ని ప్రాథమికంగా చూస్తే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే దీని గురించి పూర్తిగా కూడా అను ఫర్నిచర్కి సంబంధించిన వారు కూడా ఉదయాన్నే వచ్చి పూర్తిగా చెక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తుగా భారీ మొత్తంలో కూడా అగ్ని ప్రమాదం జరగడం పూర్తిగా కూడా ఫర్నిచర్ అంతా కూడా అగ్నికి ఆహుతి అవడంతో 2 కోట్లకు పైగా కూడా ఆస్తి నష్టం చేకూరినట్టు కూడా అయితే ఆ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. దీని గురించి కూడా పూర్తిగా ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నప్పటికీ ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.